అందరికీ నమస్కారం. అడ్వకేట్ రజనీ గారు ఈ మధ్య వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. వారి వీడియోలు తరచుగా మనం అందరం చూస్తున్నాము. వారు ఈరోజు కన్నీటి పర్యంతమయ్యారండి. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ వారు చక్కటి మాట మాట్లాడారండి. నేను నిజంగా వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలుగా మనం మాట్లాడాలండి. రాజకీయంగా మనకు కొన్ని పరిమితులు ఉంటాయి, లైక్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవతలవాడు ఎంత బాగా వాడు ఏదైనా చేస్తున్నా కానీ మనం ఒక్కొక్కసారి మనం తిట్టాం, కానీ వాడిని పొగడకపోవచ్చు. ఎందుకంటే మనకంటూ లిమిటేషన్స్ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా మనము కొన్ని పంతాలని మనం ఎంచుకుంటాం, ఆ పందాలు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తానండి ఓపెన్గా, తెలుగుదేశంలో నాకు నచ్చే వాళ్ళు ఉంటారు, జనసేనలో కూడా ఇతను బాగా మాట్లాడుతున్నాడు, బాగా చేస్తున్నాడు కానీ నచ్చేవాళ్ళు ఉంటారు. కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే బికాజ్ వీ ఆర్ ఫైటింగ్ అగైన్స్ ద సిస్టమ్. ఒక పంతా మనం ఎన్నుకొని అందులో వెళ్ళేటప్పుడు డీవియేషన్స్ ఉండకూడదన్న రీజన్తోనే మనం మాట్లాడము. కానీ పాపం ఆమె విసిగి వేసారి ఈరోజు బయటకు వచ్చేసి వారు వాస్తవాలు మాట్లాడుతున్నారండి. ప్రతి మాట అక్షర సత్యం. మా పార్టీ గురించి మాట్లాడతారు. ఆవిడ మా పార్టీలో లేరండి. అండ్ తర్వాత ఆవిడ ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక 2 వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారు వినండి. తర్వాత నా అనుభవాలు కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఏమనుకుంటారో కూడా అది కూడా చెప్తాను. ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లున్నాను, కానీ మళ్ళీ చెప్తాను. ఒక్కసారి రజనీ గారు ఏమంటున్నారో వినండి. 4 సంవత్సరాలు మంచోడా చెడ్డారా? ఇబ్బంది పెట్టలేదు. జగనన్న మంచోడా చెడ్డారా? ఇబ్బంది పెట్టలేదు. నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్ళారు, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్ళారు, మన బాలసోడి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మీద సవాల్ నాకు చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసిన ఒక్క చోట ఉండదు. అరే, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే గాని ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అన్నా వాళ్ళ గుణం ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని ఏమి తిట్టకూడదు. అలా అయితే వాళ్ళు ఒక్కడే పోతారు. ఎప్పుడైతే వాళ్ళని విమర్శించడం బిగిన్ చేస్తామో ఇక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళిపోతారు. ఈవిడ మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయండి. నేను ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ పైన అనవసరంగా అభియోగాలు మోపుతూ విమర్శలు చేస్తున్నప్పుడు మా పార్టీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తి, ఇది వారిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అండి. యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కీలక వ్యక్తికి మధ్య జరిగిన కాన్వర్సేషను. జగనన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా మనం కామ్గానే ఉన్నాము, మనం ఏమి కూడా మాట్లాడలేదు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు, మనం కూడా వారిని విమర్శిస్తూ ఏదైనా చేయాలన్నా, మనం కౌంటర్ అటాక్ చేయాలన్నా అంటే ఎందుకబ్బా, ఇప్పుడు ఒకటి అడుగుతారా, మనస్ఫూర్తిగా చెప్పు, మనం అట్లా చేసి మనము ఇవన్నీ కూడా మనం భరించగలమా? మన మనస్తత్వం అదే, నువ్వు చెప్పు, నువ్వు చేయగలవా అని జగనన్న రివర్స్లో అడిగారు ఆ వ్యక్తిని. అంటే నాకైతే వ్యక్తిగతంగా ఇష్టం లేదు. మరి ఇంక ఇష్టం లేనప్పుడు చేయొద్దబ్బా, ఎందుకు? ఏం బాలినేని మన కోసం ఇంత పని చేసినట్లే, ఏం పోనీలేమి, ఇంకా ఏదో మాట్లాడుకోనిలే, ఏంటికి మనం ఎందుకు తిట్టాలి చెప్పు? ఇప్పుడు మనం ఎందుకు తిట్టాలా? వద్దు, తిట్టొద్దు, అవసరం లేదు. ఇప్పుడు మనం అది చెయ్యగలము అనుకుంటే, మనము చేసి దాన్ని సంతోషపడగలము అనుకుంటే చేయాలి. కానీ వాళ్ళు ఏదో అన్నారని మనము చేసి మనం ఎందుకు బాధపడాలా? మనకు అది ఇష్టం ఉండదు, మన నైజం అది కాదు. ఎందుకు తిట్టాలి చెప్పు? వద్దు. ఇంకేమో మాట్లాడుకోనిలే, ఏమి మాట్లాడుకుంటే వాళ్ళే మాట్లాడుకుంటారులే, వద్దు. ఇది యాజ్ ఇట్ ఈస్గా అండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేయి, ట్రోల్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో మేము నడుస్తాం. ఈవెన్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు కూడా మా పార్టీ మొత్తం బాధపడింది, ఎందుకు వెళ్ళిపోయారు అని. తర్వాత వాళ్ళు రాజకీయంగా విమర్శ చేస్తే మేము విమర్శ చేయాలి. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాజకీయంగా మనం పోరాడాలండి. వ్యక్తులతోనో వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థలతో మనం పోరాటం చేస్తాం. ఆ వ్యవస్థలతో పోరాటం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం హద్దులు మీరు ప్రవర్తించవచ్చు, కానీ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి. మా పార్టీలో అది ఉందని చెప్పడానికి నేను గర్వపడతానండి. ఎందుకంటే మా నాయకుడు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాడు. ఎవరు కూడా ఒక మాట అటు ఇటు మాట్లాడినా మా నాయకుడు హర్షించడు, వద్దు అని చెప్తారు. ఇది వాస్తవంగా జరిగిందండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నారు.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి మీరు అని అంటే మేము మాట్లాడే వాళ్ళమేమో. కానీ ఎవరిని కూడా వద్దంటారు. లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ నేను ఇంతవరకు అండి నాకు తెలిసి పార్టీలోంచి వెళ్ళిపోయినా కానీ నేను ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఒక రోజు మాట్లాడినా నాకు గుర్తులేదు. ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే ఏంది బా స్వామి ఈయన ఇంతగా మాట్లాడుతున్నాడు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఆయనకి ఇష్టముండి మాట్లాడుతున్నాడా లేదా వేరే విషయం అండి. వాళ్ళు అలా మాట్లాడిస్తారు ఆ పార్టీ వాళ్ళు. మా పార్టీలో ఉన్నప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం ఏ రోజైనా విమర్శించడం మీరు చూసారా? ఎందుకంటే మేము అడగం, పోయి నువ్వు విమర్శ చేయి, నువ్వు తిట్టు అని ఎవరు చెప్పరు. మా పార్టీలో ఆ గుణం లేదు. మా సోషల్ మీడియా వరకు అండి గుండెల మీద చేసుకొని నేను గర్వంగా చెప్పగలను, ఏ ఒక్కరు కూడా లైన్ క్రాస్ గారు చెడ్డగా మాట్లాడరు. ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఏదో మనము రెచ్చగొట్టో లేకపోతే మనము ఇలా చేయి అలా చేయని మనం ఏ రోజు ఎవరికి చెప్పం. అందుకనే ఈరోజు వచ్చే ప్రతి పొగడ్త కానీ లేకపోతే వచ్చే ప్రతి మ్యాటర్ కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఇప్పుడు అదే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆమెను ఎలా బాధ పెడుతున్నారో ఈ వీడియో ఒకసారి చూడండి. నాకైతే కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపం ఆమె బాధపడుతుంటే. ఒకసారి చూడండి. ఈరోజు నేను తప్పు అన్నందుకు నాకు కోవర్టు ముద్ర వేసేసి నువ్వు వైసీపీ, అరే నేను అప్పుడే వైసీపీ కదా, నీకోసం ఊరు వైసీపీ మొత్తం వచ్చి వాకిట్లో నుంచింది కదా, నువ్వు మాకుల పోడనేగా. సో ఇటువంటిది ఒక ఆడబిడ్డ మీద ఇంత పెద్ద ముద్ర వేసి అలా వదిలేయడం ఎలా ఉంటుందంటే, ఒక కుక్కని చంపాలంటే చంపకూడదు కదా, పిచ్చి కుక్కని ముద్ర వేస్తే చంపేయచ్చు అని వైసీపీ కోవట్టని ఒక ముద్ర వేసి ఈరోజు సోషల్ మీడియాలో నా గురించి జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే సార్ ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను సార్. నాకు అసలే అనారోగ్యం బాగోదు. ఒక్క నెల రోజుల క్రితమే కదా సార్ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. నా కళ్ళ ముందు తప్పు జరిగింది సార్. గుంటూరులో ఫ్లెక్సీ కడితే కొట్టుకుంటారు అని చెప్పారు. మా తెలుసులే, మేమేంటో మా తెలుసులే అన్నారు. తెల్లారే నిప్పు పెట్టి తగలబెట్టుకున్నారు. అదే ఆ రోజు ఫ్లెక్సీ తీసేసి ఉంటే ఇంత గొడవ జరగదు కదా, జగన్ గారు రారు కదా, నా మీద ముద్ర పడదు కదా. ముందుగా రజనీ గారికి ఒక వైద్యుడిగా నా సూచన, దయచేసి మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దండి. నేను ఈ వీడియో చూసినప్పుడే తెలుసుకున్నాను వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చి వారు హాస్పిటల్లోకి కూడా వెళ్ళొచ్చారని. ఆరోగ్యం జాగ్రత్త అండి. రజనీ గారు స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. మనం స్ట్రెస్ ఫీల్ అవుతే దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హార్ట్ అండ్ అవర్ హెల్త్. సో దయచేసి ఇవి రోజు వస్తూనే ఉంటాయి. మీరు ఫోన్స్ అటెండ్ చేయకండి, కాల్స్ తీసుకోవద్దండి, మెసేజ్లు కూడా చదవకండి. అండ్ మీరు ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు. నన్ను అడిగితే ఐ వుడ్ రికమెండ్ యూ టు కీప్ అవే ఫ్రమ్ దీస్ స్టూపిడ్ పాలిటిక్స్ అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ వీక్స్. సో కీప్ యువర్ మైండ్ ఫ్రెష్, జాగ్రత్తగా ఉండండి. ఆవిడ బాధపడుతుంటే నాకే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తుందండి. అంటే ఒక మహిళను పట్టుకొని నేను ఇంతవరకు గర్వంగా చెప్పగలనండి, మనం ఏదైనా నవ్వు తెప్పిస్తూ మాట్లాడతాం, లేకపోతే అవతల వాళ్ళని మనం వెటకారం చేస్తే వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగానే మనం ఏరో చెప్పాం. కానీ మహిళల గురించి చెడ్డగా మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం, ఒక బేసిక్ ప్రిన్సిపల్ అండి అది. ఆవిడను 15 రోజుల నుంచి వేధిస్తూనే ఉన్నారంట, కోవట్టు ముద్రేశారంట, కాల్స్ మెసేజెస్ తిట్టడము. ఆమె సామాన్య మహిళ అండి. ఇప్పుడు ఆవిడ ఆ రోజు జరిగింది తప్పు అని ఒక లాయర్గా చెప్పారు. ఇంకా మరి మీరు ఏం అది ఆవిడ తప్పు అన్నది ఆవిడ చెప్పడం కూడా తప్ప? చూడండి ఎలా బాధ పెడుతున్నారో. మా పార్టీలో మాత్రం అండి మేము చెప్తున్నాం కదా, గర్వంగా చెప్పగలం, ఎవరికి కాల్స్ చేసి తిట్టడాలు కానీ బెదిరించడాలు కానీ ఇట్లాంటివి చేయరు. మాకంటూ క్రమశిక్షణ ఉంది. అది ఎలా మాకు అబ్బింది అంటే మా నాయకుడి నడవడిక, మా నాయకుడి ఆలోచన విధానమే మేము ఫాలో అవుతామండి. మేము గర్వంగా కూడా చెప్పగలం, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ లీడర్. ఇప్పుడు నేను తప్పు మాట్లాడాను, లేకపోతే నేను బూతులు మాట్లాడాను, నేను ఘోరంగా మాట్లాడాను, నేను లైన్ క్రాస్ అయ్యి మాట్లాడాను అంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ పార్టీ. మాకు ఆ భయం ఉంది. మేము అందుకనే నాకు తెలిసి అండి, నేను ఇప్పటి వరకు నాకు తెలిసి అపోజిషన్ వాళ్ళకి ఒక్కరికి కూడా నేను కాల్ చేయలేదండి. ఇంతవరకు కూడా కాల్ చేసి బూతులు తిట్టడం కానీ, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ, వాళ్ళకు మెసేజ్ చేసి వాళ్ళని హింసించడం కానీ, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ నేను ఇంతవరకు చేయలేదండి. నా దగ్గర TV5 సాంబశివరావు నెంబర్ ఉంది, వెంకటకృష్ణ నెంబర్ ఉంది, ఎవరో ఒకరు పెడతారు, అందరి నెంబర్లు ఉన్నాయండి. నేను ఏ ఒక్కరోజు కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, ఇప్పుడు యూకేలో కూడా టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు లీడర్లు ఉంటారు, వాళ్ళకు క్యాడర్ ఉంటారు, వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, నేను పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళ భావన వాళ్ళు వ్యక్తపరుస్తారు, మనం చెప్పాలనుకుని మనం చెప్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళతో ఎందుకు నేను గొడవ పెట్టుకోవాలి?
ఎందుకు శత్రువులాగా చూడాలి? కానీ ఈవిడ్ని వాళ్ళంతా శత్రువులాగా చూసి కోవట్టని చూసి పిచ్చి కుక్కని ముద్ర వేసి చంపుదామన్న రీతిలో ఆమెను బాధ పెడుతున్నారంటే ఆమె కన్నీటి పర్యంతం అవుతుందంటే ఒకసారి ఆలోచించండి. అధికార మదమా? ఎవరు ఏమీ మాట్లాడకూడదన్న ఒక అహంకారమా? ఒకసారి మీరే ఆలోచించండి.